ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, వాట్ అకార్డింగ్ టు యూ, అంటే మీ దృష్టిలో డయాబెటిక్ పేషెంట్స్ ఏమి తినకూడదు? షుగర్ వ్యాధితోటి ఎంతో మంది బాధపడుతున్నారు మన దేశంలో, మనం అందరం వింటుంటాం. అంటే ఒక 10 మందిని నిల్చోబెట్టినారు అనుకోండి మీరు, దాంట్లో ఒక 6గురికి షుగర్ వ్యాధి ఉంటుంది. ఎవరైతే 30 ఏండ్ల దాటి ఉంటారు కదా, అటువంటి 10 మందిని మీరు నిల్చోబెడితే 6 మందికి ఉంటుంది షుగర్ వ్యాధి. వీళ్ళకు అర్థం కాదు ఇప్పుడు షుగర్ వచ్చేసింది, ఇప్పుడు ఏమేం తినొచ్చు ఏమేం తినలేమనేసి. తినలేని వస్తువులు చాలా ఉంటాయి, కానీ వాళ్ళకి అర్థం కూడా కాదు ఇది తినొద్దు అనేసి. అయితే అవి ఏంటంటే, ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఏదైతే వైట్ వస్తువులు ఉంటాయి కదా అవి తినొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర ఉంది తినొద్దు, వైట్ రైస్ ఉంది ఎక్కువ తీసుకోవద్దు. మనం ఎన్నో ఏండ్ల నుంచి జనరేషన్ల నుంచి రైస్ తింటున్నాం, కానీ ఇంతకుముందు పాలిష్ రైస్ రాకపోతుండే, అన్పాలిష్డ్ రైస్ వస్తుండే, అది టోటల్ వైట్ ఉండదు. అంటే ప్రాసెస్ ఏదైతే ఫుడ్ ఐటమ్ ఉంటుంది కదా అది తినొద్దు. మళ్ళీ థర్డ్ ఏంటంటే, బయట ఫుడ్ తినొద్దు, ఇంటికాడనే ఎక్కువ మీరు తినాలి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సగం జనాభా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ పనిచేస్తుంది కదా, డైలీ ఆఫీస్కి పోతారు కదా, చాలామంది ఆఫీస్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లంచ్ తిన్న తర్వాత కూడా 4 గంటకి 5 గంటకి ఏమవుతుంది, వీళ్ళకి ఆకలేస్తుంది, మళ్ళీ చాయ్ తాగాలనిపిస్తుంది. చాయ్ తాగడానికి పోయినప్పుడు ఏదో స్నాక్ తీసుకుంటారు దాంతో. ఈ స్నాక్లో ఇప్పుడు నేను వైట్ తినొద్దని చెప్పిన, అరే వైట్ లేదు కదా తినేసేయచ్చు అని అనుకుంటారు. అప్పుడు ఏం తింటారు, మిర్చి బజ్జీలు తింటారు, పునుగులు తింటారు, సమోసాలు తింటారు, పకోడీలు తింటారు. ఇవన్నీ వైట్ లేవు కదా, కానీ మైదా పిండితో తయారైనాయి కదా. అంటే శనగపిండి కదా సార్ ఇవి, మైదా పిండి, బజ్జీలు ఇవన్నీ బజ్జీలు శనగపిండి, బిస్కెట్స్, బిస్కెట్లు కూడా మైదా పిండి. మళ్ళీ ఇది మిర్చి బజ్జీలు అయితే శనగపిండి అన్నారు మీరు, కానీ ఇప్పుడు బయట తింటున్నారు, దాంట్లో ఎంత శనగపిండి ఉంటుంది, దాంట్లో మైదా పిండి కూడా కలుపుతున్నారా లేదా మనకు ఒకటి తెలియదు. మళ్ళీ సెకండ్ థింగ్, అది డీప్ ఫ్రైడ్ ఐటమ్, ఇది కూడా తినొద్దు. ఎందుకంటే ఎక్స్ట్రా క్యాలరీలు వేస్తున్నారు మీరు మీ బాడీలో. మళ్ళీ చాయ్ తాగుతారు బయట. కొందరు ఏమనుకుంటారు, అరే నేను గోళీలు వేసుకుంటున్నా కదా, షుగర్ కంట్రోల్లో ఉంది కదా, ఇంకేంది చాయ్లో చక్కెర వేసుకొని తాగొచ్చు అనుకుంటారు. అట్లా కూడా తాగొద్దు. చక్కెర ఎలా అంటే, ఇప్పుడు మీరు చాయ్ తాగంగానే యాక్టివ్ అవుతారు, ఎవరైతే చాయ్ తాగుతారో యాక్టివ్ అవుతారు, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అది చాయ్ వల్ల కాదు, ఎందుకంటే దాంట్లో చక్కెర యాడ్ చేస్తారు. కొందరు చాయ్ బండి వాళ్ళు ఫుల్ చక్కెర యాడ్ చేస్తారు, ఫ్లేవర్లు యాడ్ చేస్తారు. ఇలాచీ ఫ్లేవర్ కూడా వస్తుంది చాయ్లో ఒక్కొక్కసారి. అరే బండిలో మస్తు ఉంటుంది చాయ్, ఇక్కడ తాగుదాం అనేసి అందరు అక్కడే పోతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్లు కూడా పోతాయి కదా మీ బాడీలో, అందుకే అవి తీసుకోవద్దు. మళ్ళీ ఏవైతే మైదా పిండితో చేసిన వస్తువులు ఉంటాయి కదా అవి తినొద్దు. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఇప్పుడు మనం ఇంటికాడ బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, హోటల్లో ఉన్న టేస్ట్ వస్తుందా? రాదు. అది రాకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏదైతే హోటల్ బిర్యానీలు చేస్తారు కదా, వాళ్ళు దాంట్లో ఎసెన్స్లు వేస్తారు, మళ్ళీ ఫ్లేవరింగ్కి సబ్స్టెన్స్లు వేస్తారు, మళ్ళీ ఇంకోటి ఏమి ఇస్తారు, వాళ్ళు ఫుడ్ కలర్లు వేస్తారు. ఇప్పుడు మనిషికి ఫస్ట్ మనం ఫుడ్ చూస్తాం కదా, చూడడానికి బాగుంటే తింటాం, స్మెల్ బాగా వస్తే తింటాం, దాని టేస్ట్ ఎట్లుందో మనం మర్చిపోతాం ఎన్నోసార్లు. అది వేడిగా ఉంది, స్మెల్ బాగా వస్తుంది అంటే తినేస్తాం, కానీ మనం ఇంట్లో ఫుడ్ కలర్లో యాడ్ చేయం. ఇప్పుడు హోటల్లో బిర్యానీ తింటే ఆరెంజ్ కలర్ రైస్ కూడా ఉంటుంది దాంట్లో, కానీ ఇంట్లో ఉంటుంది ఆ ఆరెంజ్ కలర్ రైస్ ఉండదు. దాని అర్థం ఏంది, దాంట్లో ఫుడ్ కలర్లో యాడ్ చేసిండు, దాంట్లో ఎసెన్స్లో యాడ్ చేసిండు. దాని టేస్ట్ ఎందుకు వేరేగా వస్తుంది, ఎందుకంటే స్మెల్ కూడా వేరే ఉంది దాంట్లో, అంత స్మెల్ రాదు ఇంట్లో. ఇవి కారణాలు ఇంట్లో అంత స్మెల్ రాకపోవడానికి. అయితే ఈ వస్తువులు కూడా అవాయిడ్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏం అవాయిడ్ చేయాలంటే, మీరు ఇప్పుడు ఇడ్లీలు చేసుకుంటారు, దోశలు చేసుకుంటారు. ఇడ్లీ కూడా వైటే కదా? అవును, దాన్ని కూడా అవాయిడ్ చేయాలా? అది కూడా అవాయిడ్ చేయాలి. ఎట్లా అవాయిడ్ చేయాలి, మీరు ఇడ్లీలు చేసుకుంటున్నారంటే మీరు దాంట్లో పాలిష్డ్ రైస్ వాడొద్దు, అన్పాలిష్డ్ రైస్ వాడాలి. అన్పాలిష్డ్ రైస్ వాడితే దాంట్లో ఫైబర్ కంటెంట్ పెరిగిపోతుంది. ఓకే, అన్పాలిష్డ్ రైస్ వాడుతున్నాం, ఇంకేం వాడొచ్చు. ఇప్పుడు రైస్ అవాయిడ్ చేయాలనుకుంటారు చాలామంది. ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తారు? మా అంటే 20 రోజులు అవాయిడ్ చేస్తారు. మళ్ళీ 20 రోజుల్లో తినలేని రైస్ నెక్స్ట్ 3 డేస్లో తినేస్తారు వాళ్ళు. ఎందుకంటే రైస్ మన స్టేపుల్ ఫుడ్ అది. అందుకే మధ్యాహ్నం మీరు రైస్ తీసుకోండి, ఓకే, సగం క్వాంటిటీ. మీకు ఎంత తినాలనిపిస్తే సగం క్వాంటిటీ. దాంట్లో మనం వెయిట్ లాస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, అట్లా సగం క్వాంటిటీ తీసుకోవాలి. మార్నింగ్ మీరు ఏదైతే రైస్ వాడతారో ఇడ్లీలకు కానీ దోశలకు కానీ మీరు అది అన్పాలిష్డ్ రైస్ వాడండి. లేదంటే రాగుల ఇడ్లీలు చేసుకోండి, జొన్నలతో కూడా ఇడ్లీలు తయారవుతాయి, అవి చేసుకోండి.
అట్లా మీరు ఇవి ఏదైతే ఎక్కువ ఎక్సెసివ్ వైట్ ఉంటాయి కదా అవి వాడకుండా చేయండి. సో కర్డ్ మిల్క్ అవి కూడా అవాయిడ్ చేయాలంటారా? కర్డ్ వాడొచ్చు, మిల్క్ వాడొచ్చు, కానీ స్కిమ్డ్ మిల్క్ అన్న వాడాలి. కర్డ్ కూడా స్కిమ్డ్ మిల్క్ తో తయారు చేసిన కర్డ్ కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే A2 మిల్క్ వాడాలి, అది బెస్ట్. ఆవుది ఏదైతే పాలు ఉంటది కదా అది వాడాలి. బర్రెల నుంచి వస్తుంది కదా పాలు, అది వాడకూడదు. ఓకే. ఎగ్ వైట్స్ మనం ప్రోటీన్ అవును, ప్రోటీన్ అనుకొని తింటాం. కానీ ఏమవుతుంది అంటే ప్రాబ్లం, ఇప్పుడు ఏ ఎగ్లు అయితే దొరుకుతాయి కదా మనకు, అవి బ్రాయిలర్ ఎగ్స్. అంటే ఏం దాని అర్థం, ఇప్పుడు నాటుకోడీలు ఉంటాయి కదా, 2 నాటుకోడీలు ఒక్క రోజుకి 3 గుడ్లు ఇస్తాయి. కానీ బ్రాయిలర్ ఎగ్లు ఏవైతే ఉంటాయి ఇవి 2 కోడీలు ఉంటాయి కదా అవి 5, 6 కూడా ఇస్తాయి, ఒక్కొక్కసారి 7, 8 కూడా ఇస్తాయి. ఎందుకంటే దానికి తయారు చేసింది దానికోసమే. అండ్ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కువ ప్రొడక్షన్ రావాలనేసి వీటికి యాంటీబయాటిక్లు ఇస్తారు, దాని తర్వాత హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే గుడ్డు బయటికి వస్తుంది ఇవన్నీ దాంట్లో కూడా పోతాయి, అవే గుడ్లు మనం తింటాం. అందుకే దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. నాటుకోడి గుడ్డు బ్రౌన్ ఉంటుంది కలర్ లో, వైట్ ఉండదు, చిన్నగా బ్రౌన్ ఉంటుంది. కానీ ఈ గుడ్డు వైట్ ఉంటుంది. సో ఇది కూడా అవాయిడ్ చేయండి. సో బిగ్ నోస్ ఫర్ డయాబెటిక్ పేషెంట్ కి సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు నుంచి ఇది ట్రై చేయండి, మీకు ఎలా వర్కౌట్ అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్.